హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి సోమశిలకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. స్టార్ట్ అయినాం కల్వకుర్తి టు సోమశిల. అరౌండ్ ఒక 1 or 2 kilometers ఉంటుంది కల్వకుర్తి నుండి. ఇట్స్ ఎ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ రోడ్ కూడా మామూలు ఉండదు. పీస్ఫుల్ జర్నీ చేయొచ్చు, జీరో ట్రాఫిక్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత అరౌండ్ ఒక 300 meters తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కొద్ది దూరం వెళ్ళాక ఆఫ్ రోడింగ్ వస్తుంది. ఆఫ్ రోడింగ్ బాగుంటుంది. ఇట్స్ హెవీ వాటర్ ఉన్నప్పుడు ఆఫ్ రోడింగ్ వెళ్ళవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా ఆ వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆఫ్ రోడింగ్ లోపలికి వెళ్ళాలి. మీ ఫ్రెండ్స్తో కానీ వీకెండ్స్ వచ్చారనుకో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ ఉంటుంది, బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ ఉంటుంది. టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది, అందుకే వెళ్ళాలి మేము. ఫైనల్గా మా డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. వీ వాంట్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ బ్రో.